हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। हैदराबाद में एक धोखेबाज की गिरफ्तारी अमल में लाई गई है जो खुद को आईएएस और कभी आईपीएस करार देते हुए अवाम को धोखा दिया करता था और लूट मचा रहा था। अवाम को धोखा देने के अलावा जालसाजी और धमकाने के भी इल्जामात इस पर सामने आए हैं। फिल्मनगर पुलिस ने इस धोखेबाज को गिरफ्तार किया है जो एनआईए के फर्जी शनाख्ती कार्ड्स भी दिखाकर अवाम को धोखा दे रहा था। इसके कब्जे से फर्जी आईएएस और आईपीएस के शनाख्ती कार्ड्स भी दस्तयाब हुए हैं। इसकी शनाख्ती बी शशिकांत की हैसियत से की गई है जो शेखपेट का साकिन बताया गया है। ये धोखेबाज 2 बॉडीगार्ड्स भी रखता था जिनके पास हथियार हुआ करते थे। इसके अलावा वो खुद को एक बड़ा सरकारी ओहदेदार जाहिर करते हुए अवाम को लाखों रुपए का धोखा दिया करता था और लूट मचा रहा था। इसके खिलाफ शिकायत मौसूल होने पर फिल्मनगर पुलिस ने कार्रवाई की और इसे गिरफ्तार कर लिया गया है। పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల చెప్తూ వాళ్ళ అఫీషియల్ పొజిషన్ చూపించుకుంటూ ఫేక్ అఫీషియల్ పొజిషన్ చూపిస్తుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటగా గోల్డ్ జిమ్ అని మనకి మాసాబ్ ట్యాంక్ షేక్పేట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక జిమ్ అతను ఫస్ట్ ఇది కేసు రిపోర్ట్ చేశారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతనికి 2 గన్మెన్లు ఉంటారు. మా జిమ్లో వచ్చి ఆ ఫ్రీ సర్వీసెస్ తీసుకోవడంతో పాటు ఆ గన్మెన్లు వాళ్ళందరినీ చూసి కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపించి మనీ అవసరం ఉన్నాయని చెప్తే 2 వ్యక్తుల ద్వారా ఒకళ్ళు 10 lakhs ఇంకొకళ్ళు 80 lakhs మొత్తము ఇచ్చి మోసపోయినామని చెప్పి అతను ఈ గన్మెన్లు వీళ్ళందరినీ చూసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి స్వయంగా నమ్మి మాకు కంప్లైంట్ చేసేటప్పుడు కూడా లేదు అతను పోలీస్ ఆఫీసరే సార్, గన్మెన్లు ఉంటారు, వాకీటాకీస్ ఉంటాయి, ఫిజికల్ ఫిట్నెస్ అతనికి ఉంటుంది, పోలీస్ ఆఫీసరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాన్ని చేసినప్పుడు అతను ఎప్పుడైతే వాళ్ళ ఇచ్చిన అడ్రస్లు కానీ కొన్నిటిని గురించి మనం సెర్చ్ చేసినప్పుడు అప్పుడు తెలిసింది ఏంటంటే అతను ఉండే ప్లేస్ కాకుండా మాదాపూర్ 100 feet రోడ్లో డిఫరెంట్ ప్లేస్లో నైట్ స్టే చేయటం, అతను ఒక ప్లేస్లో ఉండటం లేదనేది మనకి గుర్తించాం. తర్వాత ఎవరైతే గన్మెన్లు వాళ్ళందరూ ఇది ఫేక్ అని చెప్పిన తర్వాత అర్థమైంది. అతన్ని నిన్న పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను బత్తుల శశికాంత్ అని చెప్పి ఇతను నందికొట్కూర్ కర్నూలు అతను నేటివ్, కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ చంపాపేటలో ఉండి మన దగ్గర ఈ అపర్ణ ఆరా షేక్పేట్ ఏరియాలో ఒక అద్దెకి తీసుకొని ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెర్చ్ చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్డు ఐడి కార్డు అతను ఉంది, డిప్యూటీ కమిషనర్ మైన్స్ అని చెప్పి ఒక కార్డు ఉంది ఐఏఎస్తో. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఎంహెచ్ఐ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరు మీద ఒక కార్డు కూడా ఉంది. తర్వాత అతని దగ్గర ఒక 6 సిమ్ కార్డ్స్, తర్వాత 2 ఫోన్స్, మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయో అవి మిగతా ఇతర గ్యాడ్జెట్స్ కూడా సీజ్ చేయటం అయింది. ఇతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఇతను పబ్లిక్ని నమ్మించడానికి 2 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, అంటే ఇప్పుడు ఆర్మీలో కొంతమంది 2 వ్యక్తులు రిటైర్ అయితే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వెపన్ లైసెన్స్ తీసుకొని తమిళనాడు వాళ్ళు ఆ వెపన్స్ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం ఇస్తారు ఇవన్నీ లైసెన్సెస్. ఆ లైసెన్స్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు గన్మెన్లుగా నియమించుకొని ఇక్కడ తిరిగేటప్పుడు బండి మీద సైరన్ పెట్టుకొని తర్వాత ఆ గన్మెన్లతో తిరగటం మూలన ప్రజలందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నమ్మారు. మన దగ్గరికి వచ్చినంత వరకు ఇప్పుడు గోల్డ్ జిమ్ వాళ్ళలో సంబంధించిన వాళ్ళు 2, తర్వాత ఎవరైతే ఇంటిలో ఎక్కడైతే అద్దెకి అతను ఉంటున్నాడో వాళ్ళ వరకు ఇప్పుడు వచ్చింది. బహుశా ఈ ఫోటో మీరు ఇచ్చిన మీడియా మిత్రుల ద్వారా బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఫోటో చూసిన తర్వాత చాలా కంప్లైంట్స్ రావచ్చు. ఈ ఎవరైతే పర్సనల్ ప్రొటెక్షన్ కోసం గన్ లైసెన్స్ తీసుకొని వెపన్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం పర్సనల్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే వాడాలి. వాళ్ళు ఎవరు జాబ్ పర్పస్లో అటువంటి లైసెన్సెస్ ఎప్పుడు అవి వాడకూడదు. వాడితే అది నేరం ఆర్మ్స్ లైసెన్స్ యాక్ట్ ప్రకారం, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం. వీళ్ళు ఇతర స్టేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇతను ఫేక్ ఆఫీసర్ అని చెప్పి, ఆఫీసర్ కాదు కానీ వాళ్ళు ఆఫీసర్గా అతను ప్రిటెండ్ చేసుకున్నప్పుడు పోజ్ అవుతున్నప్పుడు వీళ్ళు
గన్మెన్లుగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళని కూడా అక్యూజ్డ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకొస్తాము. వాళ్ళ వెపన్స్ కూడా సీజ్ చేసి అక్కడ ఆర్మ్స్ లైసెన్స్ క్యాన్సిలేషన్కి జరుగుతుంది. పబ్లిక్ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ అతని బిహేవియరు ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్గా పోజ్ చేస్తున్నప్పుడు వీళ్ళని నమ్మేసి వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వటము లేకపోతే ఇంకొక రకమైన ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా అట్లా ఎవరు ఈ రోజులలో అన్డ్యూ ఫేవర్స్ ఎవరు అడగరు. అట్లాంటి సస్పీషియస్ సిచ్యువేషన్ ఉంటే ఆ ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలిగించి రెంట్ ఇవ్వని అటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు లోకల్ పోలీస్కి కానీ డయల్ 100కి కానీ మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళని త్వరగానే బాధితులు తక్కువ ఉండేటప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ దీన్ని సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. रूह को सुकून, ईमान को ताजगी देने वाले एक मुबारक सफर के लिए उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका. डीलक्स उम्रा पैकेज 81,000 रुपीस में. सुपर डीलक्स VIP उम्रा पैकेज सिर्फ 99,000 में. हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो. दीदार करे काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ. पहला उम्रा मौल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, सब कुछ आलिम दीन की रहनुमाई में. मक्का 5 स्टार और 3 स्टार होटल्स सिर्फ 200 मीटर्स पर. मदीना 4 स्टार और 3 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर. AC रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, AC बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग फ्री. गाइड के जरिए मक्का और मदीना की मुकम्मल जियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स. इसके साथ साथ फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तयाब. UK स्टूडेंट वीजा, बेस्ट यूनिवर्सिटी, सक्सेस गारंटी. फॉरेन विजिट वीजा की फास्ट सर्विस रहेगी. शबे मेराज, शबे बारात, रमजान करीम के 3 स्टार 5 स्टार लो बजट उम्रा पैकेजेस की बुकिंग अब शुरू हो चुकी है. लैंड पैकेज और क्लॉक टावर, हिल्टन उम्रा इंडिविजुअल पैकेज दस्तयाब. एक जरूरी ऐलान, हज 2026 की बुकिंग जल्द बंद होने वाली है. महदूद नशिस्तें बाकी हैं. सिर्फ 5,50,000 रुपए और 4,80,000 रुपए. 1 मंथ पैकेज और 20 डेज का पैकेज. जल्दी करें. विजिट करें हसन मदीना टूर्स एंड ट्रैवल्स. मेन ऑफिस बल्लागुड़ा बिसाइड मार्बल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद. ब्रांच ऑफिस बेगमपेट, ओल्ड एयरपोर्ट रोड, नियर किम्स हॉस्पिटल. कर्नाटका ब्रांच ऑफिस, फ्रेजर टाउन, बैंगलोर. आज ही तशरीफ लाएं और अपना मकबूल सफर तय करें.